సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సో ఈ రోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జంట అనమాట. తమన్ గారు గుర్తించింది అయితే మా ఓజీ సాంగ్ నుంచి, మా పవర్ స్టార్ సాంగ్ నుంచి అది గుర్తించారు. అవునా? ఇది ఒకసారి పాడతారా? Class in the fire, they will come a leader. Oh, this. ట్రెండ్ అవుతుంది. మీరు ఏం చేస్తుంటే అది ట్రెండ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ ఫోన్ లో షూట్ చేస్తున్నారన్నా? ఫెస్టివల్స్ లో ఏమైనా ఒక ఐఫోన్ అయితే ఐఫోన్ కొన్నారు మొత్తానికి. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. సో రామన్న ఏం చేస్తుంటారు మీరు? మాది ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి అనమాట. వాటర్ డిపార్ట్మెంట్ లో చేసేవాడిని. ఒక 10,000 వచ్చేది. మా అమ్మగారు ఫస్ట్ నుంచి చెప్పేవారు జాబ్ చేసుకోవాలంటే నేను అంత పట్టించుకోలేదు. పెళ్ళి అయిన తర్వాత తెలిసిందన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వల్గర్ వాళ్ళు వాడమే అని అమ్మాయి అసలు ఏది నేను చెప్పాను మేడం, స్టార్టింగ్ చెప్పాను ఏది పట్టించుకోవద్దు, వాళ్ళు ఎవరు మనకు రూపాయి పెట్టరు. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్న వ్యూస్ వస్తున్నాయని మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది కమెంట్ చేస్తున్నారు, కొంతమంది కాంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ అసలు మీరు వీడియోలు స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే ఏం చెప్తారు భావని గారు? నేను ఫస్ట్ చేసే కంపెనీలో అక్కడ జాబ్ అయితే డిస్కంటిన్యూ అయింది. ఇప్పుడు రైట్ నో ఏదైనా జాబ్ చేస్తున్నారన్నా? ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ బాగాలేదు మేడం. ఏంటి అసలు హెల్త్ ఏంటి, ఏమైంది? నాకు ఫస్ట్ అయితే జాండీస్ వచ్చినాయి మేడం. మొత్తం బ్లడ్ సెల్స్ మొత్తం పడిపోయినాయి మేడం. బ్లడ్ సెల్స్ పడిపోతే ఇక్కడ చూపించుకున్నాను, ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటుంది ఒక నమ్మకం, అక్కడ అమ్మ ఉంటుంది కాబట్టి కొద్దిగా ధైర్యంతో ఉండొచ్చు మేడం. తర్వాత వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 days వెళ్ళాను. 10 days తర్వాత మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి మేడం. మీతో మాట్లాడుతుంటేనేమో మీరు ఎన్నో కష్టాలు పడి మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మీరు వీడియోలు చేస్తున్నారు. బయట చూస్తుంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మీ మీద వీడియోలు పెడుతున్నారు. వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించట్లేదు. 2 months బ్యాక్ మానిటైజేషన్ అయ్యింది. ఇప్పటికప్పుడే 2 months లోనే 5 lakhs మంత్లీ అంటే ఎక్కడ తీసేసుకుంటాం మేడం? 5 lakhs 6 lakhs ఒక్క రోజు 400 వస్తుంది మేడం. గంటన్నర కష్టపడితే 400 వస్తుంది మేడం. ఇవి ఫేక్ న్యూస్ చెప్పిన వాళ్ళకి అవన్నీ తెలియదు మేడం. ఎప్పుడు పడుకుంటాం ఏంటన్నది ఇలా ఏంటంటే వచ్చేస్తున్నాయి ఏం వచ్చేస్తున్నాయి మేడం. ఫిజికల్ గా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎప్పటి నుంచి అన్న? అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రెండు లెఫ్ట్ హ్యాండ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈ రోజు నా స్పెషల్ గెస్ట్లు ఎవరంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జంట అనమాట. గత కొన్ని రోజుల నుంచి కమెంట్లు కూడా పెడుతున్నారు సుమన్ టీవీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తుందా అని చెప్పి. సో ఆల్మోస్ట్ చాలా మంది ఇంటర్వ్యూస్ చేశారు. బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం వైరల్ అయ్యే పర్సన్స్ అందరూ ఇంటర్వ్యూ చేస్తారు. బట్ వైరల్ అవ్వడానికి బిఫోర్ వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ ఎక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, ఆ విశేషాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఒక ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఆ ఇంట్రడక్షన్ అవసరం లేదు, నేను డైరెక్ట్గా పరిచయం చేసేస్తాను. సో వాళ్ళ వీడియోస్ చేస్తూ ఎంత బాగా వైరల్ అయ్యారు. RBH వ్లాగ్స్ అంటూ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు. రీసెంట్గా తమన్ గారు కూడా వీళ్ళు చేసినటువంటి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారని చెప్పొచ్చు. సో రైట్ నో సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో హాయ్ నమస్తే. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా లేట్ అయింది కదా? లేట్ అయిందా పర్లేదా? పర్లేదు మేడం, మీరు ఇవ్వడమే మా గ్రేట్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెంటనే కాల్ చేయగానే వచ్చారు. అండ్ ఫస్ట్ రాము అన్న, అంటే మామూలుగా మీ పేర్లు కూడా మర్చిపోయినట్టున్నారు. RBH వ్లాగ్స్ అని పెడుతూ ఉన్నారు. అండ్ రాము గారు అలాగే భవాని. ఓకే సూపర్.
ట్రెండ్ అవుతుంది, మీరు ఏం చేస్తుంటే అది ట్రెండ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నారు. మాది లవ్ స్టోరీ కాదండి, అరేంజ్ మ్యారేజ్ మాది. మ్యారేజా? అయితే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నాం అయితే మొత్తానికి. ఎస్. సో రమణ ఏం చేస్తుంటారు మీరు? నేను మేడం టెక్నీషియన్ మేడం, నేను ఒక టెక్నీషియన్ మాట. అంటే నేను డిప్లొమా వరకు చదువుకున్నాను. డిప్లొమా అయిపోయిన తర్వాత అక్కడ నేను మాది ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి అనమాట. అయితే అక్కడ వాటర్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. ఒక 10,000 వచ్చేది. మా అమ్మగారు అప్పుడు చెప్పేవారు, నువ్వు డిప్లొమా చేసావు కదా, బీటెక్ చేస్తే ఒక మంచి జాబ్ వస్తుంది కదా, ఆ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను ఇంకా నాకు అంత అక్కడ ఒక 10,000 వచ్చేది ఇంటి పక్కనే అయితే ఆ జాబ్ చేసుకుంటూ అంటే ఇంకా నేను ఇంకా వెళ్ళలేకపోయాను, బయట దానికి వెళ్ళలేకపోయాను. అక్కడ 10,000 వస్తున్నాయి కదా, ఇంటి దగ్గర అలా ఉండిపోయాను మేడం. సో తర్వాత ఇంకా పెళ్ళి అయింది, ఆ జీతంలోనే పెళ్ళి అయింది. పెళ్ళి అయితే ఇంకా నాకు ఆ శాలరీ సరిపోవట్లేదు మేడం. మా అమ్మగారు ఫస్ట్ నుంచి చెప్పేవారు, జాబ్ చేసుకోవాలంటే నేను అంత పట్టించుకోలేదు. పెళ్ళి అయిన తర్వాత తెలిసిందన్నమాట, ఈ పిల్లల్ని పోషించాలి కదా, కొద్దిగా జీతం రావాలి కదా అని చెప్పేసి అప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే ఈ అమ్మాయిని ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికాడ పెట్టేసి నేను మా ఫ్రెండ్ ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు మేడం. ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఇలా వచ్చేసాను మేడం. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, చదువుకోవాలి, పక్కా మేడం చదువుకోవాలి. అమ్మలు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది మనం వినాలి మేడం. నేనైతే అప్పట్లో పట్టించుకోలేదు మేడం. సో ఇప్పుడు తెలిసి వస్తుంది మేడం. ఏంటి మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మా అమ్మ వాళ్ళది వైజాగ్ దగ్గర అనకాపల్లి అండి. వైజాగ్. ఓకే. ఒక చిన్న టిఫిన్ షాప్ ఉంటుంది. సో దానిపైన అలా రన్ చేస్తూ నన్ను, మా అక్కని, మా తమ్ముని కూడా చదివించారు. మా అక్కకి మ్యారేజ్ అయింది, మా బావగారు కూడా చనిపోయారు. పెళ్ళి తర్వాత ఏంటంటే మంచి సంబంధం వచ్చిందని అన్నారు, ముందు కూడా మంచిది కాదు. సో ఇప్పుడైనా సరే పెద్ద కూతురు ఎలా ఉన్నా చిన్న కూతురు బాగా ఉండాలని అయితే పెళ్లి చేశారు. చేసిన తర్వాత ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయింది, పిల్లలు 2 అయితే సెకండ్ బాబు పుట్టడానికి డెలివరీకి వెళ్ళినప్పుడు ఈయన జాబ్ పర్పస్ అయితే ఇక్కడికి వచ్చారు. అంటే జాబ్ పర్పస్ ఒకటే కాదండి, ఇది ఇటు ఏమైనా ఇండస్ట్రీ వైపు ముందు నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ కొంచెం. ఆ పర్పస్ అయితే ఇటు వచ్చారు. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో అలా ఉండేవారు. ఉండగానే యూట్యూబ్ పైన అప్పుడు నేను ఒక్కరిదాన్ని జస్ట్ చిన్న ఏదో లైవ్ చేస్తూ ఉండేదాన్ని. హెల్త్ బాగోకపోవడం వల్ల ఇద్దరం కాన్సన్ట్రేట్ చేసాము. అయితే నువ్వు బాగానే చదువుకున్నావు అయితే మొత్తం. అది టీటీసీ కంప్లీట్ అయిందండి. సోషల్ మీడియాలో మీది ఒక లవ్ స్టోరీ ఉంది, కరెక్ట్ 2021 మా ఏప్రిల్లో కోవిడ్ టైం, ఆ టైంలో వచ్చారు. అరేంజ్డ్ మ్యారేజ్ అండి మాది. 4th మంత్లో ఫిక్స్ అయింది, 5th మంత్లో మ్యారేజ్ అయింది. ఇంకా అందులో లవ్ మ్యారేజ్ ఏముందండి. అసలు లవ్ మ్యారేజ్ కాదు మేడం, అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. కానీ ఈ రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇంత అర్థం చేసుకునే భార్య దొరికింది. అదైతే గ్రేట్ మేడం నిజంగా. ఇప్పుడు ఎవరు అంత కొంతమంది షై ఫీలింగ్ ఉంటుంది కదా మేడం, ఎవరో ఒప్పుకోరు బాబోయ్ అని చెప్పేసి వల్గర్ వర్డ్స్ చూస్తారు కదా మీరు. మాది లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వల్గర్ వాడమే. కానీ ఈ అమ్మాయి అసలు ఏది నేను చెప్పాను మేడం, స్టార్టింగ్ చెప్పాను, ఏది పట్టించుకోవద్దు. వాళ్ళు ఎవరో మనకు రూపాయి పెట్టరు. సో పెట్టే వాళ్ళు ఉన్నారు మేడం, అందులో వాళ్ళ ద్వారా మాకు ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది. యూట్యూబ్ నుంచి అయితే మాకు ఏమీ ఇన్కమ్ అంత రాదు మేడం, ఆ సూపర్ చాట్ల ద్వారా వీళ్ళే వేస్తారు మేడం. సో వాటి ద్వారా వస్తుంది మేడం. మాకు యూట్యూబ్ నుంచి అయితే నియర్లీ ఒక $1 వస్తుందేమో నాకు తెలిసి మ్యాక్సిమం. ఈ సూపర్ చాట్లు చేస్తారు మేడం, వాటి ద్వారా మాకు ఏదైనా రెవెన్యూ వస్తుంది మేడం. అంతేకాదు మేడం, అంతే. వీళ్ళేమో కొంతమంది మా మీద ఫేక్ న్యూస్లో సృష్టిస్తున్నారు మేడం. ఏకంగా మేము 5 లక్షలు 6 లక్షలు తెప్పించుకుంటున్నాం అంట. మరి వాళ్ళు నిజంగా వచ్చి చూస్తే కానీ తెలిసింది వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారని ఎవరు మాట్లాడారు. గంట కష్టపడుతున్నాను మేడం, గంటన్నర కష్టపడతాను అయితే మేడం. ఓకే, ఫన్నీగా ట్రోల్ చేస్తున్నాను, దానివల్ల మాకు కూడా యూజ్ ఉంది, వాళ్ళకి యూజ్ ఉంది. అది కాకుండా మిగతా కొంతమంది ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏమైనా వ్యూస్ వస్తున్నాయని మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఈ లైవ్ అయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ఎవరు ఆలోచించట్లేదు. కాదు భవాని గారు, అసలు ఫస్ట్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎవరిది మీ ఇద్దరిలో? రామ్ అన్నది. సో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? యాక్చువల్లీ ఈయనైతే ఇంతకుముందు మా బిఫోర్ మ్యారేజ్ ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు. చిన్న చిన్న ఒక ఫన్నీ వీడియోస్ అవి పెట్టేవారు. మళ్ళీ వాటి పైన అంత కాన్సెప్ట్ చేయలేక ఎంత ఎఫర్ట్ పెట్టాలని అయితే చెప్పారు కదా, మళ్ళీ అంత ఎఫర్ట్ ఏం పెట్టేవారు కాదు, వదిలేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నేను చిన్న ముగ్గుల ఛానల్ ఒక స్టార్ట్ చేశాను. ముగ్గులు ఛానల్ ఇంట్లోనే ఉంటాం కదా, మనం అంత ఫేస్ చూపించాలంటే నాకు అసలు స్టేజ్ ఫీజ్ చాలా అసలు. ఆ ముగ్గుల ఛానల్ ఏంటంటే ఓకే మానిటైజేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏవో ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. ఇది ఆగిపోయింది కదా, ఓకే ఇది రన్ అవుతుందేమో అనేసి మళ్ళీ అప్పుడు దాంట్లో నుంచి అప్పుడు RBH బ్లాగ్స్ అని స్టార్ట్ చేసాము. ఓకే, లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ September 28 స్టార్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఓకే, ఈ ఇయర్ కి మొత్తానికి వైరల్ అయిపోయారు. కాదు, ఎప్పుడన్నా అనుకున్నావా రమ్మన్నా అంటే ఈ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్? అంటే తమన్ గారు కూడా స్టోరీ పెట్టారంట. అసలు అయ్యో బాబు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమన్ గారే మా స్టోరీ పెడతారు, మా రీల్ స్టోరీ పెడతారని
కళ్ళలో కూడా అనుకోలేదు మేడం. నిజంగా అదొక వరం, దేవుడు ఆయన రూపంలో వచ్చి మాకు అక్కడ ప్రసాదించాడు ఒక వరం, అంతే మేడం. ఓకే. చాలా మంది వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది కమెంట్ చేస్తున్నారు, కొంతమంది కాంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ అసలు మీరు వీడియోలు స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? బాగుంది. జాబ్ పరంగా ఏంటంటే అది అసలు మాకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే, నేను ఫస్ట్ చేసే కంపెనీలో అక్కడ జాబ్ అయితే డిస్కంటిన్యూ అయింది. అవటం వల్ల ఏంటంటే ఇంట్లో అప్పుడు మనీ గురించి చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇల్లు అంతా వదిలేసి వచ్చాం, పిల్లలతో ఉన్నాము. సో కొంచెం ఇబ్బంది ఏంటంటే ఎలా స్టార్ట్ చేస్తున్నా కదా మనం చేద్దామని ఆ టైంలో స్టార్ట్ చేసాం. అలా ఆ స్టార్ట్ చేసింది రావట్లేదు. ఫస్ట్లో అయితే మేము యాక్చువల్లీ నేనే లైవ్లో చెప్పేదాన్ని, మాకు యూట్యూబ్ టిప్స్ ఏమని చెప్పండి కొంచెం అని. అంటే నేను చెప్పేది అయితే ఒకటి, అస్సలు ఎవరు స్టార్ట్ చేయొద్దు. ఏదైనా పని చేసుకున్నా పర్లేదు కానీ అసలు స్టార్ట్ చేయొద్దు. చాలా మాటలు ఫేస్ చేయాలి. ఓకే, మీరు అది ఫేస్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. దానికి కూడా చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి మెయిన్ అని అనుకున్నాము. కొన్నిసార్లు అయితే నేను అన్ని రోజులు కూడా ఉన్నాయి, దేవుడికి కూడా మా మీద కనికరం లేదు. అసలు చాలా మందికి ఇస్తున్నారు తప్ప మాకైతే రీచింగ్ కూడా ఇవ్వట్లేదు. నేనైతే చాలాసార్లు అనుకున్నాను మేడం, అందరికీ మిలియన్స్లోకి వెళ్తాయి, మాకెప్పుడు వెళ్తాయి. చూసారుగా మేము మ్యాక్సిమం 2 వరకు ఉంటాం మేడం. 500,000 సబ్స్క్రైబర్లకే దగ్గర మిలియన్స్ చూసి వస్తున్నాయి, మాకెందుకు రావట్లేదు అంటే ఇప్పుడు అర్థమైంది మేడం. ఓ మాకు దేవుడు కొద్ది టైం ఇచ్చాడు, హైప్ ఇస్తారు కాబట్టి అని ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. హైప్ ఇస్తారు కాబట్టి, మంచి హైప్ ఇచ్చారు, బాగుందా మరి ఇది? మీరు ఇప్పుడు రైట్ నో ఏదైనా జాబ్ చేస్తున్నారన్నా? ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ బాగాలేదు మేడం. ఏంటి అసలు హెల్త్ ఏంటి, ఏమైంది? నాకు కిడ్నీ స్టోన్స్లో ప్రాబ్లం, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి మేడం నాకు. ఓకే. కిడ్నీలో ఫస్ట్ అయితే జాండీస్ వచ్చింది మేడం. జాండీస్ వచ్చినాయి అని చెప్పేసి నేను దగ్గర 1 month వరకు లీవ్ తీసుకున్నాను. అంటే మొత్తం బ్లడ్ సెల్స్ మొత్తం పడిపోయినాయి మేడం. బ్లడ్ సెల్స్ పడిపోతే ఇక్కడ చూపించుకున్నాను, ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పేసి. ఇంటి దగ్గర ఉంటుంది ఒక నమ్మకం, అక్కడ అమ్మ ఉంటుంది కాబట్టి కొద్దిగా ధైర్యంతో ఉండొచ్చు మేడం. సో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాను మేడం. అక్కడ ఒక month తీసుకున్నాను రెస్ట్. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 days వెళ్ళాను. 10 days తర్వాత మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి మేడం. సరే ఏందని చెప్పేసి ఇంకా మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చేసాయని చెప్పేసి ఇంక మళ్ళీ ఇక్కడే ఉండి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఒక 10 days వెళ్ళాను కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. వస్తే ఇంకా నాకు అవ్వకపోతే అంతలోకి యూట్యూబ్ కూడా నాకు కొద్దిగా యూట్యూబ్ అంతలోకి అమ్మాయి చేస్తున్నప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదని అని చెప్పేసి ఇంకా ఫస్ట్ చెప్పచ్చు మేడం. ఇంకా అది ఎలా స్టార్ట్ అయింది అన్నది. ఈ పిల్ల స్టార్ట్ అయితే మాత్రం ఇలా ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ కాదు స్టార్టింగ్ పాటలు పాడేది మేడం. తర్వాత డ్యాన్స్ వేసేది. రీచ్ ఉండేది కదా ఎవరికి, మ్యాక్సిమం 100 members 15 members వచ్చేవారు అన్నమాట. సో రీచ్ ఏమి ఉండేది కాదు. రీచ్ ఉండకపోతే నేను పక్కన పడుకుని చూసేవాడిని. ఇప్పుడు నేను లైవ్ చేస్తే సరే ఒకసారి వెళ్దాం లైవ్లోకి, నేనంటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళాను మేడం. వెళ్తే మామూలుగా ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ పాటలు పాడేది. నాకు ఏదో వచ్చినప్పుడు డ్యాన్స్ చేతనికి ఒకసారి చిన్న మ్యూజిక్ చేద్దామని అన్నాను మేడం. అని చెప్పి మ్యూజిక్ ఇచ్చాను. సరే ఒక 2-3 నిమిషాల తర్వాత వ్యూస్ పెరగడం జరిగింది. పెరుగుతున్నాయి మేడం ఆటోమేటిక్గా. అప్పటి వరకు 100 దగ్గర ఉండేవి 200, 300 అలా పెరిగినాయి మేడం. పెరిగేటప్పటికి అబ్బాయి ఇదేదో భలే ఉంది, పెరుగుతున్నాయి ఏంటి అబ్బాయి అని చెప్పేసి ఆ లైవ్కి అయితే ఏం లేదు మేడం, తక్కువగానే వచ్చింది. ఒక మాదిరిగా ఎక్కువ అయింది, తక్కువ వచ్చింది. తర్వాత నెక్స్ట్ లైవ్ పెట్టాం. దగ్గర మేడం 100, 200, 1000 members వెళ్ళిపోయారు మేడం. 100 నుంచి 1000 వరకు 1000 వరకు అంటే నియర్లీ 700, 800 వరకు వెళ్ళిపోతే ఆ ఒక్క లైవ్తోనే 2000 సబ్స్క్రైబర్లు వచ్చేసారు మేడం. 2000 మంది వచ్చేసారు. ఓకే. నిజంగా అప్పుడు అనిపించింది అమ్మ బాబు. ఏంటి ఆ బీట్ ఏంటి? ఫస్ట్ ఏ పాటకి వచ్చిన బీట్ అది? యాక్చువల్లీ పాట గుర్తుందా? స్టార్టింగ్ లో అయితే ఏదో గుర్తులేదు, వైరల్ అయిపోతున్నారు. కాదు బ్రో, యాక్చువల్లీ ఏ ప్రొఫెషన్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కానీ మీరు ఆల్ ఆఫ్ సడన్ తను ఏదో లైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్ళారు, కానీ మనం ఇన్స్ట్రుమెంట్ కాకుండా మీరు మీ నోట్ తో చేయాలంటే అది చాలా కష్టం కదా. గాలి తీసుకున్నప్పుడు కూడా ఇబ్బంది, కష్టంగా ఉంటుంది మేడం అసలు. మరి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక 1 week వరకు అయితే చాలా పెయిన్ వస్తుందని చాలా రెస్ట్ తీసుకునేవారు. ఈ తర్వాత అయితే ఇప్పుడు ఒక 1 hour ఇలా రెస్ట్ తీసుకుంటారు, కానీ ఫస్ట్ లో చాలా పెయిన్ వస్తుంది అనేవారు. మరి అంతే కదా, కంటిన్యూగా అట్లా స్వెట్ వస్తూ ఉంటుంది. మరి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావట్లేదు? ఏం లేదు మేడం. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న అన్నారు మేడం, అసలు అన్నారా? ఇంతకు ముందు అయితే కొంచెం పెయిన్ వచ్చేది, అంటే ఎందుకంటే పరంగా ఒక వరం అని చెప్పొచ్చు. ఇంతకు ముందు నాకు చిన్న పెయిన్ లాగా వచ్చేది. ఈ బీట్ ఇచ్చింది కానీ ఆ పెయిన్ పోయింది. ఫుల్ ఎక్సర్సైజ్. ఏం చేశారంటే తినేవారు, డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తినేసి అంటే పడుకుని పోయేవారు, ఏదో చేసేవారు.
ఇప్పుడు ఏంటంటే మంచిగా ఒక ఎక్సర్సైజ్ అవుతుందేమో. కానీ ఈ పెయిన్ అయితే మధ్య పెయిన్ తగ్గింది. వస్తుంది మేడం. ఇక్కడ ఎక్కువ దగ్గర 1.5 hour అలా ఇస్తాను కదా మేడం, స్వెట్ పట్టేస్తుంది మేడం. హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా చూపించుకున్నారు? ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ దీని పరంగా ఇది చూపించుకోవాలి మేడం. మిగతా ఇవి కిడ్నీ స్టోన్స్, జాండీస్, ప్లేట్ సెల్స్ పడిపోయినాయి, అవి చూపించుకున్నాం తప్ప దీని వరకు ఏం ఏం చూపించాలి. చెప్పారు డాక్టర్స్? ఏం చెప్పారు దానికి? అది ప్రజెంట్ అవి అయితే బాగానే ఉన్నాయి, ప్రజెంట్ పర్లేదు మేడం. ఓకే, మీకోసం స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు ఎంతో మంది మీ వీడియోస్ చూడడం మొదలు పెట్టారు. సో బయట ఇప్పుడు బయట నుంచి లోపలికి వస్తున్నారు కదా, గుర్తుపడుతున్నారు జనాలు బయట? మీరు చెప్పండి. పెడుతున్నాను మేడం. అంటే అంత అంత ఎక్కువ కాదు కానీ కాదు మేడం, ఓకే పెడుతున్నాను మేడం. ఓకే, పర్లేదు మేడం. ఎట్లా నేను అనిపిస్తుంది ఎక్కడో రామన్న? చూసాను, నేను ఎక్కడో చూసాను. మన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొడుచుకున్నాను మేడం. అది వచ్చేసి నన్ను కూడా అడగలేదు, దూరం ఫోటో తీసేస్తున్నాడు ఇలాగా. ఏం చేస్తున్నానంటే అని నేను ఎక్కడో చూశాను కదా అన్నాడు. అది నువ్వు నన్ను అక్కడ చూసుంటున్నావు, వైరల్ అవుతుంది కదా నా వీడియోలు ఫస్ట్కి ఇన్స్టాలో. అంటే అన్న నువ్వే కదా వీడియో ఫోటో తీసుకుంటాను అన్నాడు. ఫోటో తీసుకున్నాడు అన్న, నెంబర్ ఇవ్వచ్చు కదా అన్నాడు. సరే నెంబర్ కూడా అడుగుతున్నాడు, ఏమైనా ఫోన్ చేసి చెప్తాడేమో అని చెప్పి నెంబర్ ఇచ్చాను మేడం. లాస్ట్ నెంబర్ ఇచ్చాను నేను, పర్సనల్ నెంబర్, వేరే నెంబర్ ఇచ్చాను. ఓకే, సూపర్. అండ్ మీరు రోజు వీడియోలు చేయడం మొదలు పెట్టారు కదా, ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో? ప్రెసెంట్ అయితే 2,10,000 అనుకుంటా. 2,10,000 నిజంగా వావ్ అసలు. అంటే ఒక్క డేలో వచ్చేసి దగ్గర ఒక 5,000 మెంబర్స్ వస్తారు మేడం సబ్స్క్రైబర్లు. డేకా? మినిమం ఎలా లేదన్నా డైలీ ఒక డెఫినెట్ గా 3K సబ్స్క్రైబర్స్. 3,000 మంది ముందు అయితే అంత రీచింగ్ ఉండేది కాదు. మెయిన్ ట్రోలర్స్, మీమ్స్ వల్ల అయితే డెఫినెట్లీ అలా వస్తా ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేసే వాళ్ళకి, మీమ్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్లీ యాక్చువల్లీ ఇన్స్టా నుంచి ఫాలోవర్స్ అంత వచ్చారు, డెఫినెట్లీ ట్రోలర్స్ మా దేవుళ్ళు మేడం ట్రోలర్స్. నిజంగా వాళ్ళ మేము ఫేమ్ అయ్యాం కాబట్టి వాళ్ళు మా దేవుళ్ళు. అవునా? మీరేం చెప్తారమ్మా? అంతే మేడం, డెఫినెట్లీ. యాక్చువల్లీ మేము ఇన్స్టా స్టార్ట్ చేసి అయితే 10 days అవుతుంది. ఈ 5 days లోని 27 ఫాలోవర్స్ వచ్చింది కేవలం వాళ్ళ వల్లే. ఏంటి, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 10 days అవుతుంది. 10 days ఈ 5 days లోనే 27K 25K 30K ఫాలోవర్స్ మేడం. ఇప్పుడు ఓన్లీ ట్రోలర్స్. ఎందుకంటే ఇంకోటి మేడం, మాకు ఫేక్ అకౌంట్ లేకపోతే కనుక ఇంకా పెరిగిపోయారు మేడం. ఫేక్ అకౌంట్ ఇప్పుడు మీది పర్సనల్ అకౌంట్ కూడా ఏంటో కూడా తెలియట్లేదు చాలా అసలు. ఏంటి మీ ఐడి ఏమని పెట్టుకున్నారు స్పెసిఫిక్ గా చెప్పండి? బ్లాగ్స్ RBH అని ఉండే యూజర్ నేమ్ అయితే రాము కరణం అని వస్తుంది. మొన్న చేంజ్ చేసాం మేము. కానీ యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు అసలు. ఈ రోజుల్లో కంటెంట్ ఎంత మ్యాటర్ చేసినా సబ్స్క్రైబర్స్ అసలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఏం చెప్తారమ్మా మరి యూట్యూబ్ గురించి, సబ్స్క్రైబర్స్ గురించి ఏం చెప్తారు? సబ్స్క్రైబర్ గురించి నేను చెప్తాను, ఒకసారి చెప్పాలనుకున్నాను మేడం. నిజంగా జెన్యున్ గా కంటెంట్ ఇచ్చి ఒక సొంత కంటెంట్ ఉంటే కనుక, మనమంటూ సొంత కంటెంట్ ఇస్తే ఇది యూట్యూబే కాదు మేడం, ఏ ప్లాట్ఫామ్ అయినా మంచి రీచ్కి వెళ్ళొచ్చు మేడం. నేనైతే అది చెప్పగలను మేడం. అంటే సొంత కంటెంట్ ఉండి, అంటే నేను కూడా నేను ఏదో క్రియేట్ చేసుకోలేదు మేడం. అలా దేవుడు ఇచ్చాడు, అలాగా నాకు థాట్ వచ్చేసింది. ఆ థాట్ నుంచి వచ్చాను అంటే ఈ ఫేమ్ వచ్చిందని నేను భావిస్తాను. సో ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే కనుక పక్కగా సక్సెస్ అవుతారు మేడం. కొత్తగా ట్రై చేయాలి మేడం, అది నేను చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా ట్రై చేయాలి. అది నవ్వించినా ఏడిపించినా ఏదైనా చేసినా సరే కొత్తగా ఉండాలని చెప్తాను మేడం నేనైతే. ఓకే, సూపర్. సో ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఎడిటింగ్, ఈ అప్లోడింగ్, ఈ థమ్స్ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? లైవ్ డైరెక్ట్ గా మేము చేస్తాము, అది అప్లోడ్ అవుతుంది. షార్ట్స్ కూడా జస్ట్ చిన్న ఎఫెక్ట్ పెట్టి చేస్తాము, అదే అయిపోతుంది. వీడియోస్ ఏమైనా లాంగ్ వీడియోస్ చేసినప్పుడే అప్పుడు మొత్తం చేస్తారు. అది మీరే ఎక్కడ నేర్చుకున్నారన్న? యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక వీడియో చూస్తే ఆటోమేటిక్ దాంట్లో ఏముంటుందో చూస్తే నాకు అంతకుముందు కైన్ మాస్టర్ తెలుసు మేడం. కైన్ మాస్టర్ తెలుసు. ఏ ఫోన్ లో షూట్ చేస్తున్నారన్న? ఫెస్టివల్స్ లో ఏమైనా ఒక ఐఫోన్ అయితే ఐఫోన్ కొన్నారు మొత్తానికి. అంటే వీడియోస్ కోసం బ్రో, EMI లోనే. అయ్యో బాబాయ్, నేను వెంటనే ఎక్కడ చెప్తానా అని చెప్పేసి లేదు, డిస్క్రిప్షన్ వేసేసాడు, EMI లో కొనుక్కున్నాం మేడం అని చెప్పి. ఓకే, ఇప్పుడే గ్రోత్ వస్తుంది కదా మేడం, దానికి కొద్ది క్వాలిటీ ఇస్తే ఆటోమేటిక్ ఇంకొక బాగా పుష్ డబ్బులు లేవు కదా ఎందుకు తీసుకుంటావు, ఇప్పుడు నీకు అక్కడ జీతమే లేదు, నీకు ఆర్బాటలకు వెళ్ళిపోయి ఏం చేస్తావు అంటే నేను గొడవపడి నాకు కావాలి, నేను యూట్యూబ్ వెళ్తుందని చెప్తే మా అమ్మని కోపడి తీసుకున్నాను మేడం. మా అమ్మ అంటే ఇప్పుడు నేను కట్టలేను మేడం, నేను కట్టలేనప్పుడు మా అమ్మ నాకు ఇస్తుంది మేడం ఎక్స్ట్రా డబ్బులు మాత్రం. నాకు ఎప్పుడు ఏం లేనప్పుడే మా అమ్మ మాత్రం కాల్ చేస్తే వెంటనే విత్ ఇన్ 1 minute 2 minutes మొత్తం ఫోన్పే చేస్తే అక్కడ నుంచి నేను అవి వాడుకుంటాను. మీతో మాట్లాడుతుంటేనేమో మీరు ఎన్నో కష్టాలు పడి మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మీరు వీడియోలు చేస్తున్నారు. బయట చూస్తుంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మీ మీద వీడియోలు పెడుతున్నారు, వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించట్లేదు. వచ్చే ముందు కూడా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా షేర్ చేశారండి. అది చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ బాధ అనిపించింది. మేము మొత్తానికి యూట్యూబ్ ఈ మేమర్స్కి దేనికి బాధ అనిపించలేదు, దానికి బాధ అనిపించింది. మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ నవ్వు వచ్చింది, సర్లే చేసుకునేవని. ఏంటంటే మాది యాక్చువల్లీ 2 months బ్యాక్ మానిటైజేషన్ అయ్యింది. మానిటైజేషన్ అయ్యి ఇప్పటికప్పుడే 2 monthsలోనే 5 lakhs మంత్లీ అంటే ఎక్కడ తీసేసుకుంటాం మేడం? 5 lakhs 6 lakhs పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వస్తూ ఉంటాయి. అలాగా మేము మా అంతా మేము ఏదో కష్టపడుతూ యూట్యూబ్ నుంచి వచ్చే చిన్న ఇన్కమ్
దాంట్లో 5 lakhs 6 lakhs పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అన్నా సరే వాళ్ళకి కూడా రావడమే అంత మేడం. స్టార్టింగ్లో ఎంత వచ్చేస్తుంది మేడం యూట్యూబ్ నుంచి. మీరు తెలుసు కదా మేడం, అంత వచ్చేస్తే మేము ఈ వాడి ఎంత రేంజ్లో ఉండొచ్చు మేడం నిజంగా. అంటే మేము ఈ ఫేమ్ ఇక్కడ కూడా రావచ్చు. ఒకవేళ అంత 5-6 లక్షలు వచ్చి ఉంటే కనుక ఇక్కడికి వస్తే బాబు తెలిసిపోద్దు బాబు, ఎందుకు వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఫేమ్ అవడం ఎందుకు, వాళ్ళకి చెప్పడం ఎందుకు అని చెప్పి సైలెంట్గా అక్కడే ఉంటాం కదా మేడం. మామూలుగా ప్రాపర్గా మాట్లాడుకుంటే కనుక, కరెక్ట్గా మాట్లాడుకుంటే మేడం. సో అంటే ఇప్పుడు కొంచెం ఇవి తగ్గాలంటే అన్న మాకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి కాబట్టి, సో ఫస్ట్ మీరు చెప్పండి, లక్షల్లో సంపాదన వస్తుంది, వీళ్ళకి బోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది అని ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో ఖచ్చితంగా అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అది దాన్ని క్లియర్ చేయాలంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? లాస్ట్ మంత్ దగ్గర దగ్గర 30,000 తీసుకున్నాం మేడం మేమైతే. అంతే 30,000 ఒక్క రోజు 400 వస్తుంది మేడం. ఫుల్ గంటన్నర కష్టపడితే 400 వస్తుంది మేడం. అంతే గంటన్నర కష్టపడి ఒక్కొక్క రోజు మేడం. ఒక్కొక్క రోజు వాళ్ళు మనం ఎంత మెప్పిస్తే అన్ని శుభచాలు చేస్తారు మేడం. అది అందులో ఏముందో ఏం తెలుసుకుంటే 2-3 రోజులు తెలుసుకుంటే తెలుస్తుంది. అంతేగాని ఒక రోజు చూసేసి వాళ్ళు ఏదో కొట్టారు కదా అని చెప్పేసి దాన్ని బట్టి మనం ఊహించేసుకోకూడదు. దాన్ని ఏదో ఫేమ్ వస్తుంది కదా మనం వాళ్ళని ఏదో చెడగొడద్దాం అని చెప్పేసి దాన్ని రాయకూడదు. అది మేడం. అయితే మీకు ఓన్లీ మళ్ళీ ఏమన్నా ఎవరైనా కాయిన్స్ అలా చేయడం జరుగుతుందా లైవ్లో? ఓన్లీ ఆ ఒక్క అంటే డైలీ లైవ్ చేసినప్పుడు అలా ఒక 20 రూపీస్ 30 రూపీస్ అలా చేస్తారు, పక్కా చేస్తారు మేడం. ఎవరికైనా బాగా ఎంటర్టైన్ అయినప్పుడు ఏమైనా వీళ్ళకి హెల్ప్ చేయాలని అనిపించినప్పుడు అలా చేస్తూ ఉంటారు. అది వీళ్ళకి మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఓకే వీళ్ళు ఇలా కష్టపడుతున్నారు హెల్ప్ చేయండి అని చేస్తే వాళ్ళకి యూజ్ అయితే మాకు యూజ్ అవుతుంది. ఏదో వాళ్ళ ఛానల్కి ఏదో పాపులర్ అవ్వాలని అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే కంటే మంచిగా ఏమైనా హెల్పింగ్ వీడియోస్ కష్టపడిన వాళ్ళు మేడం మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మేడం. కష్టపడుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకి బెటర్ కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి. కానీ డిస్కరేజ్ చేస్తే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు మేడం, వచ్చిన వాళ్ళు రావాల్సిన కూడా భయపడతారు. నాయన అక్కడికి వెళ్తే ఇలాగరా బాబు కొత్త వాళ్ళు వచ్చినా సరే ఇలాగే బ్యాడ్ కామెంట్లు పెట్టాలి, బ్యాడ్ చేసేస్తారు అని చెప్పేసి కొత్త వాళ్ళు కూడా రావడమే నాకు తెలిసినంత వరకు. అంటే నేను ఏదో కొత్త కంటెంట్ సృష్టించాను కాదు మేడం, నా వల్ల ఒక నలుగురన్నా నవ్వుకుంటున్నారు కదా మేడం, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. యూట్యూబ్ నుంచి మీకు ఎంత రెవెన్యూ వస్తుందో ఓపెన్ గా చెప్తున్నారు, బయట వాళ్ళు మాత్రం చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి నేమ్ తో పాటు అని చెప్పి చెప్తున్నారు. ఒక ఓపెన్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు లైవ్ చేస్తారు కదా, ఒక గంటన్నర చేస్తారా? డైలీ చేస్తారా? డైలీ చేస్తారు. ఆ గంటన్నరలో ఎంతమంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు? అంటే మీరు లైవ్ రాగానే ఎప్పుడెప్పుడు వస్తారని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? యాక్చువల్లీ ఇంత ముందు అయితే మేబీ ఇలా స్టార్ట్ చేయగానే ఒక 20 మెంబర్స్ ఇలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 3 minutes 5 minutes 200 మెంబర్స్ వరకు వస్తున్నారు. 3 minutes కి ఈ మధ్య ఒక 4 days 2 days అయితే ఇంటర్వ్యూస్ వచ్చి కొంచెం సైడ్ అయింది తప్ప, మొన్న 3 days అయితే యాక్చువల్లీ ఎంత స్ట్రెయిన్ అయిపోవడానికి కారణం కూడా అదే అండి. అట్ ఏ టైంలో 14K 13K వ్యూవర్స్ అయితే చూసేవాళ్ళు. 14K 15K వస్తారు 15,000 మంది వస్తారు అట్ ఏ టైం. 1 million 1.2 millions వ్యూస్ కి వెళ్తాయి మేడం. మొత్తం ఎండింగ్ కి లైవ్ ఎండింగ్ కి 1.2 millions వ్యూవర్స్ వస్తారు మేడం. వ్యూవర్స్ చూస్తారు కాదు. మీరు ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్? అన్నీ వాళ్ళకి తెలియదు మేడం, రాసేస్తారు కానీ అన్నీ వాళ్ళకి తెలియదు. ఇవి ఫేక్ న్యూస్ చెప్పిన వాళ్ళకి అవన్నీ తెలియదు మేడం. ఎప్పుడు పడుకుంటాం ఏంటన్నది ఇలా ఏంటంటే వచ్చేస్తున్నాయి ఏం వచ్చేస్తున్నాయి మేడం అన్నీ వాళ్ళకి తెలిసింది కూడా తెలియదు. పని చేసుకోవచ్చు కదా, ఊరికనే అలవాటు పడిపోయారు అని అంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మేడం, ఎక్కడైనా ఇంట్లోనే ఆడపిల్లలు వేస్తారు ఫస్ట్. అవును. బట్ నిజం ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఇంట్లో నేనైతే ఫస్ట్ లేవనండి అసలు. ఎందుకంటే ఫస్ట్ ఈయనకి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మార్నింగ్ లేచి కొంచెం అటు ఇటుగా వర్క్స్ అన్నీ చూసుకొని ఈ తర్వాత ఓకే నైట్ తను కూడా కష్టపడుతుంది పిల్లలతో అది అనేసి నన్ను తొందరగా అయితే ఏమీ లేవు అని అన్నయ్య ఏమన్నారు. సో లేచి మొత్తం ఇంట్లో అన్నీ చూసుకున్న తర్వాత టిఫిన్లు అయినా ఏమైనా చూసుకొని అప్పుడు పిల్లలు చూసుకొని లైవ్ స్టార్ట్ చేసుకుంటాం. మాకు మా సక్సెస్లో ఎంతో కొంత బాగుందండి మా పిల్లలకి కూడా అండి. ఈ రోజుల్లో పిల్లలు అసలు ఊరుకోరు. మా పిల్లలు కూడా మా బాగా కోఆపరేట్ చేస్తారు, ఇంచాక ఆడుకుంటూ ఉంటారు. లైవ్ అవి చేసుకుంటూ ఆ లైవ్ అయిపోగానే మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకొని ఆ లైవ్ అయ్యాక ఒక్కొక్క రోజు 1 అవుతుంది 2 అవుతుంది. ఒక్కొక్క రోజు అయితే వండుకోం మేడం, వండుకోకుండా అలా ఫస్ట్ నుండి కూడా చేస్తాం. 4 అవుద్ది. 4 అయితే ఆ టైంలో ఏం చేయాలి, మళ్ళీ అప్పుడు 4కి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అన్నం పెట్టుకొని మళ్ళీ తినేటప్పటికి దగ్గర 5-5:30 అయిపోద్ది మేడం. అవన్నీ తెలియదు వాళ్ళకి మేడం, కానీ ఇంత కష్టపడుతుంది. వచ్చేసారు మళ్ళీ అంటే మళ్ళీ సెకండ్ లైవ్ 5కి ఆ టైంకి పెడతాం మేడం. 5:30 4 ఆ టైంకి పెడతాం మేడం. 5:30 ఈవినింగ్ కదా బ్రో? ఈవినింగ్ పెడతాం మేడం. ఎన్నిసార్లు పెడతారు? రోజుకి అయితే 3 times పెడతాం. ఒక్కొక్కసారి హెల్త్ బాగోదు మేడం, ఒక్కొక్కసారి బాగా పెయిన్ వస్తే కనుక ఆటోమేటిక్గా ఒక 2 మార్నింగ్ కూడా పెడతాం, నైట్ ఒకటి పెడతాం మేడం. నైట్ అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది మేడం. నైట్ రీచ్ ఎక్కువ. కానీ లైవ్ లో చాలా మట్టుకి అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తాయి. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా మీకు? అమ్మ ఫస్ట్ లో అయితే లైవ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో మరి బ్యాడ్ గా మాట్లాడుతున్నాను నేను చెయ్యను అని అన్నాను. అది పట్టించుకుంటే మనం వెళ్ళలేము, పట్టించుకోకుండా ఉంటాను బెస్ట్ అంటే ఓకే అక్కడి నుంచి వదిలేసాను. ఫస్ట్లో ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు మాకైతే రియల్గా చెప్పాలంటే బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు రావు.
వచ్చినవి ఒక 10% 20% వస్తాయి. వాళ్ళని కూడా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు అలా మాట్లాడొద్దని అక్కడ వాళ్ళు వార్ చేసుకుంటూ ఉంటారు లైవ్లో. అది బ్యాడ్ కొంచెం కామెంట్స్ support. అయితే చాలా తక్కువ అండి. ఇంకోటి మేడం అక్కడ బ్యాడ్ కామెంట్స్ చదవడానికి కూడా మనకు మనం చదవలేము మేడం. ఎందుకంటే వచ్చే వాళ్ళు మనకి హై లెవెల్ ఉంటే ఫట్ 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 వెళ్ళిపోతాయి వెళ్ళిపోతూ మేడం. ఉంటారు. అది మాకు చదివే టైం కూడా ఉండదు మేడం. కానీ అందుకే కొంతమందికి ఏం చెప్తామంటే మెంబర్షిప్ తీసుకోండి, సో మీదైతే గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి వెంటనే మేము చదవడానికి ఉంటుంది. చాలా మంది అవైతే అసలు మెంబర్షిప్ లో ఎంతమంది తీసుకున్నారు ఇప్పటికి? అది కౌంట్ మేడం, exact గా కౌంట్ లేదు చూడలేదండి దానికి. counting. అయితే బాగా ఎంత తీసుకున్నాం. ప్రైస్ ఉంటుంది మెంబర్షిప్? మేమైతే తక్కువ పెట్టామండి. 39 యాక్చువల్లీ rupees. కొంతమంది 1000, 500, 800 పెడతా ఉంటారు. మేమైతే 29 రూపీస్ పెట్టాం. 29 రూపాయలు 29 మెంబర్షిప్. మెంబర్షిప్ గ్రీన్ కలరా? గ్రీన్ కలర్ మేడం. ఇంకా కలర్స్ చేంజ్ అవుతాయా? అంటే అందులో నేమ్ అయితే గ్రీన్ కలర్ వస్తే పక్కన బ్యాడ్జ్ వస్తుంది. మంత్లీ అయ్యే కొద్దీ వైలెట్ కలర్ నుంచి ఎల్లో, పింక్ కలర్ వరకు వెళ్తా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మంత్లీ మీకు అదెంత? 29 రూపీస్ 29 రూపీస్ మెంబర్షిప్. మెంబర్షిప్ అంటే మంత్లీ మొత్తం ఇంకా చూడొచ్చు, ఓన్లీ వన్ డే మంత్లీ మంత్లీ చూడొచ్చు. అంటే మేడం మీరు మెంబర్షిప్ తీసుకోకపోయినా లైవ్ చూడొచ్చు. చూడొచ్చు, కానీ ఫ్యాన్ మేము చదవాలంటే మీ కామెంట్ చదవాలంటే ఇప్పుడు మేడం ఇప్పుడు 100 మంది ఒకే రకంగా ఒకే కలర్ కోడింగ్ తో వెళ్ళిపోతే మిమ్మల్ని ఎలా గుర్తించలేం కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి ఓ ఈ మన ఫ్యాన్, మన సపోర్టర్, సారీ ఫ్యాన్ కాదు మన సపోర్టర్ అయినా సో అని చెప్పేసి ఎంత చదువుతాం మేడం. అది సూపర్. అసలు డిజిటల్ మీడియా చాలా అభివృద్ధి చెందిందని ఇప్పుడు అర్థమవుతుంది యాక్చువల్లీ. అండ్ అసలు మీరు అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకుని వైరల్ అవడం వేరు, కానీ దాన్ని ఇన్కమ్ బేస్ గా మీరు బ్రతుకుతున్నారు కదా. దట్టు వాటి గురించి చెప్తున్నారు. యాక్చువల్లీ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా తెలియదు ఎంత ఇన్ఫర్మేషన్ అసలు. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది తెలుస్తుంది అంటారు కదండి. అంత కష్టమే. ఇంతకు ముందు ఛానల్స్ అయితే మాకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోవడం వల్ల చాలా నిద్రలేను. ముందు 2 ఛానల్స్ డిలీట్ చేసాము. మానిటైజేషన్ దగ్గరలోకి వచ్చినవి డిలీట్ చేసాం ఛానల్స్. ఫైనల్ గా ఇది సక్సెస్ అయింది. అవి ఏమి ఎవరు పట్టించుకోరు. వీళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చేస్తుంది అని. కాదు మేడం, ఒక ఆయనకి నచ్చితే ఎంత నచ్చితే ఆయన అక్కడ సూపర్ చాట్ చేస్తాడు మేడం. ఏదో ఒక నచ్చాలి కదా ఆయనకి. ఇప్పుడు మీరు మాలో ఏదో నచ్చే మీరు మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు, సో అవతల వాడికి కూడా మేము ఏదో నచ్చితే కదా మేడం ఒక 20 రూపీస్ చేయాలన్నా సరే, ఓహో వీడు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి వీడికి ఒక 20 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి అది కలుగుతుందంటే మీతో కూడా అదే కలగాలి మేడం. ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు కూడా అదే కలగాలి. సో వీడు ఇంత కష్టపడుతున్నాడు అంటే వీడి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పేసి వాడికి కూడా కలగాలి మేడం. నేను కోరుకుంటున్నాను ఈ టీవీ ఛానల్ నుంచి మేడం. అండ్ ఇంకొకటి చాలా మంది ఏంటంటే మీ సిచ్యువేషన్ గురించి, మీ ఫ్యామిలీ ఏ స్టేజ్ లో ఉంది ఎవరు ఆలోచించరు. వైరల్ అవుతున్నారు, ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది. మీ పేజ్ కంటే ఇంకా చాలా పేజెస్ కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. అలాంటప్పుడు మీకు ఇంకా వ్యూస్ ఇంకా తగ్గుతాయి. చాలా తక్కువ ఉంది ప్రెసెంట్ అయితే మాది చాలా తక్కువ. మరి ఇంత కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమన్నా జాబ్ చేస్తారా, లేదంటే ఇదే యూట్యూబ్ మీద ఆధారపడి ఉంటారా? అదే మేడం, ప్రస్తుతానికి అయితే నాకు హెల్త్ బాగాలేదు మేడం. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ మీద బేస్ అయి ఉన్నాను మేడం. సో ఈ ఫేమ్ అన్నది ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికి తెలియదు మేడం. సో ఏమీ లేనప్పుడు మన బతుకు కోసం మనం ఏదో మళ్ళీ చూసుకోవాలి కదా మేడం. జాబ్ సంథింగ్ అన్నది ఇదే కంటిన్యూ అయితే ఇందులోనే ఏదో కొన్ని టెక్నిక్లు వాడి సంథింగ్ ఏదని చెప్పి ఉండడమో, లేకపోతే ఈ ఫేమ్ పోతే ఇంకో జాబ్ చేసుకోవడం సంథింగ్ ఏదో. లాస్ట్ లో ఒకసారి మీరు చెప్పారు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఇప్పుడు మీరిద్దరు ఈ కాంబినేషన్ లేపు జబర్దస్త్ సెట్ లో కావచ్చు, శ్రీదేవిలో కావచ్చు, ఇప్పుడు ఏంటంటే యంగ్ టాలెంట్ ని అలాంటి ప్లాట్ఫామ్స్ గుర్తిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక కాన్సెప్ట్ వైజ్ పిలిచినా వెళ్తాం మేడం. వచ్చింది అందుకు మేడం ఈ హైదరాబాద్ ఇంట్రెస్ట్ జబర్దస్త్ మేడం. నాకు నిజంగా ఫస్ట్ నుంచి నాకు ఈ ఇండస్ట్రీలో కనబడాలి అంటే నేను కొద్దిగా నాకు కాల్ చేయమని, నేను ఎవరు తీసుకుంటాడు, నేను ఎవరు గుర్తిస్తాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండేది. అంటే అందరూ మంచి వాళ్ళే చూస్తారేమో నన్ను, నా అలాంటి వాళ్ళని ఎవరు చూడరేమో అని ఉండేది. కానీ ఏమో దేవుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న వరంతో ఎవరైనా పిలుస్తారేమో అని చెప్పేసి ఒక లోపల నమ్మకం. అందరికీ వచ్చేస్తాయంటే ఆఫర్లో ఎవరికి రావు మేడం. నాకు వస్తుందని చెప్పేసి అలా వెయిట్ చేసి ఇన్ని రోజులకి వచ్చింది మేడం. ఇప్పుడైనా సరే ఎవరైనా పిలుస్తారని చెప్పేసి ఒక చిన్న నమ్మకంతో ఉన్నాను మేడం నిజంగా. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్లాట్ఫామ్స్ లో కూడా కాల్ వస్తే మీరు వెళ్ళడానికి రెడీ? పక్కా మేడం, పక్కా వెళ్తారు. కానీ మీ ఏదైతే ఈ సాంగ్స్ ఉన్నాయో వీటితోనే మీరు స్కిట్లు చేయాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత. పక్కా చేస్తారు. ఇప్పటివరకు చాలా పాటలు పాడారు కదా, మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాట ఏంటి? చాలా మంది ఎప్పటికీ లవ్ చేసి బాగా వైరల్ అయిందైనా వచ్చిందైనా సరే పుష్ప మూవీ కిసిక్ సాంగ్ ఉంది కదా, అదేనా గుర్తించింది? అయితే మా ఓజీ సాంగ్ నుంచి, మా పవర్ స్టార్ సాంగ్ నుంచి అది గుర్తించారు. అవునా? ఏదో ఒకసారి పాడతారా? క్లాస్ ఇన్ ద ఫైర్ దే విల్ కమ్ ఎ లీడర్ ఓజిస్ గంభీరా హోల్డ్ యువర్ బ్రీత్ అట్ ఫియర్ డ్రాగన్స్ కమింగ్ నియర్ ఓజిస్ గంభీరా ఓజిస్ గంభీరా.
యాక్చువల్లీ మీకంటే ఆయనకి ఎక్కువ కష్టపడాలి పాపం, బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది. డ్రాప్ అయ్యి వాయిస్ స్లోగా అయినా ఏం కాదు. అవును, పని తనే నేను వెనకాల నుంచి ఎంత వాయిస్ గట్టిగిస్తే మేడం అక్కడ రీచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం, మనకి లైవ్లో అనేది ఎక్కువ ఉంటుంది మేడం. నేను ఎప్పుడైనా వాటర్ తాగడానికి బయటికి పక్కకి వెళ్ళిపోతుంటాను మేడం, ఆటోమేటిక్ డ్రాప్ అయిపోద్ది. డ్రాప్ డ్రాప్ అయినప్పుడు అయిపోవడమే కాకుండా మా బీట్ బాక్స్ మా beat box వద్దు, ఎక్కడ మాకు ఉంది? నువ్వు వెళ్ళిపో, మా బీట్ బాక్స్ బీట్ బాక్సా? అని పెట్టారు మేము అలాగా. ఓకే, అయితే మళ్ళీ వెంటనే ఒక వాటర్ తాగేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రిలీఫ్ అయ్యి మళ్ళీ అలా రీచ్ అవుతుంది, మళ్ళీ కౌంటింగ్ మళ్ళీ పెరుగుతుంది మేడం. అంటే మనకి అక్కడ కావాల్సింది బీటు, మ్యూజిక్, డాన్స్, ఈ మూడు పక్కా ఉంటే అక్కడ ఎక్కువ రేంజ్ లో మనకి వ్యూవర్స్ ఉంటారు మేడం. వ్యూవర్స్ ఉంటారు. కానీ మీరు ఫిజికల్ గా కొంచెం ఇబ్బంది పడి ఎప్పటి నుంచి అన్న? చిన్నప్పటి పుట్టుక నుంచి కూడా మేడం నాకు. అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రెండు లెఫ్టే మేడం, కానీ ఎక్కువ రేంజ్ లో ఉండదు మేడం, తక్కువగా. మనకు పర్టికులర్ గా చూస్తే అప్పుడు తెలుస్తుంది మేడం. కానీ మనకి ఈ రెండు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ మేడం, రెండు కూడా. అంటే మీరు బరువులు రెండు చేతులతో ఏ వర్క్ అయినా చేస్తారు. ఎలాంటి వర్క్ అయినా ఎంత బరువు అయినా ఈజీగా చేసేస్తారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా నలుగురు ఉంటే నడవటానికి షేరింగ్ వచ్చి కొంచెం ఫీల్ అవుతారు తప్పితే. అంటే కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడతాయి మేడం, కొన్ని విషయాలు అయితే ఇబ్బంది పెడతాయి, కానీ పర్ఫెక్ట్లీ అయితే పర్లేదు మేడం. ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తున్నారన్న? యాక్చువల్లీ ఇన్ని ఇంతవరకు కూడా ఎలా ఉన్నారో రాము ఏంటని పట్టించుకోలేని వాళ్ళు కూడా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఆఖరికి జాబ్ అక్కడ వాళ్ళైనా సరే కోవర్కర్స్ మొత్తం అంతా కూడా ఇప్పుడు కాల్ చేసి అరే రాము బాగున్నావా, ఓకే మీ వీడియోలు వస్తున్నాయి, చాలా హ్యాపీ, ఇంకా మంచిగా వెళ్ళాలి అని మొత్తం అందరూ కూడా కాల్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరో చేసేవారు కాదు, ఇప్పుడు కాల్ చేస్తున్నారు ఆయనకైతే. ఓకే, నాకు సంబంధించి అయితే మా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆడపిల్లలు అంటే ఇప్పుడు ఎవరు ఉంటారండి ఎక్కువ కాలం కనెక్ట్ అయ్యి, అందరూ కూడా ఇప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు ఈ యూట్యూబ్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల. మా ఫ్రెండ్స్ అందరిని అయితే గెయిన్ చేసుకున్నాను నేను. గెయిన్ చేసుకుంది మొత్తానికి. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఎప్పుడన్నా వేరే ప్లేసెస్కి వెళ్ళారా? ఎక్కడికైనా? ఓన్లీ హైదరాబాద్ మీ ఊరేనా? మా ఊరండి. నేను ఫస్ట్ టైం స్టేట్ దాటి వచ్చిందంటే హైదరాబాద్ ఒకటే. స్టేట్ ఒక ప్లేస్ దాటి వచ్చారంటే హైదరాబాద్ ఒకటే. ఓకే, సూపర్. అయితే ఇంకా మంచిగా వీడియోలు చేయాలి, మంచిగా డబ్బులు రావాలి. వచ్చిన తర్వాత ప్లేసెస్కి అప్పుడు ఎంజాయ్ చేయండి. పిల్లలు కొంచెం పెద్దలు అవుతారు కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతారు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా? డెఫినెట్గా పెడతారు. సినిమాలు చూస్తుంటారా మీరు? ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ప్రభాస్ గారు అంటే. ప్రభాస్ గారు. అయితే రాజాసాబ్ సాంగ్ రాగానే చేస్తారా? కంపల్సరీ. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేయొచ్చు అనమాట. అయితే రాజాసాబ్ పాట ఏదొచ్చినా నెక్స్ట్ అయితే చేస్తారు. ఒకవేళ అది వైరల్ అయ్యి మిమ్మల్ని కలిసే ఛాన్స్ వస్తే, ఆయన కలిసే ఛాన్స్ వస్తే ఏమైంది? అసలు మేడం అసలు మేము ఊహించాం మేడం. ప్రభాస్ అంటే అక్కడ మేడం పవన్ కళ్యాణ్ గారిన ప్రభాస్ అని వాళ్ళు అరేంజ్ అయ్యారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నించోవడమే మాకు అదృష్టం, నిజంగా అదృష్టంగా భావిస్తారు పక్క. అదైతే నిజంగా అయితే తను ఆ రోజు మనసు నుంచి వచ్చిన ఫీలింగ్ మేడం, నిజంగా అది. మీరైతే ఆ రోజు పడుకోరు ఏకంగా. అసలు అది నాకు నిజమా కాదా అని ఫీల్ అయితేనేమో ఇంకా నాకు ఒకవేళ ఆ అవకాశం వచ్చినట్లయితే. మేడం అంత దూరం కూడా అక్కర్లేదు మేడం. సుధీర్ గారు ఉన్నారు కదా మేడం, సుధీర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో ఆశ ఈవిడికి. ఎందుకంటే ఆయన పాపం కష్టపడి వచ్చారు ఆయన. సుధీర్ గారు చాలా ఇష్టం మేడం. ఎందుకంటే ఆయన కష్టాన్ని పాపం చిన్నప్పటి నుంచి అన్ని చేసి వచ్చారు మేడం. ఆయన ఇన్స్పిరేషన్ మేడం ఈవిడికి. అయితే నాకు చాలా ఇష్టం ఆయన. నిజంగా ఆయన కలిసి ఆయన దగ్గరికి వెళ్ళినా దీని ద్వారా ఎవరైనా కలిసే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఎవరిని కలుస్తారు? చెప్పండి. అయితే తొందరగా సుధీర్ గారిని కలవాలని చెప్పండి. సుమన్ టీవీ చూస్తుంటారు కాబట్టి చెప్పండి. సుధీర్ గారు మాకు కలిసే అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా ఛానల్. వైరల్ అయ్యే వీడియోస్ ఎట్లాగో చూస్తారు కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని చూసే ఉంటారు. కానీ ఈవిడికి చాలా ఇన్స్పిరేషన్ అని తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత వెరీ సూన్ అయితే హోప్ ఫర్ ద బెస్ట్. తప్పకుండా సుడిగాలి సుధీర్ గారిని కలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏదైతే ఇప్పుడు మీరు వైరల్ అయ్యారు కాబట్టి, మంచి నేమ్ వచ్చింది కాబట్టి అందరూ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, మీతో మాట్లాడుతూ ఉన్నారు. బిహైండ్ మీ స్టోరీ ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక కష్టాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని కష్టాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పటికైనా సరే మిమ్మల్ని ట్రోల్ చేయొద్దు. మీ ఆర్థిక పరిస్థితి బాగోక మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఏమైనా క్లారిటీ ఇవ్వాలి లేదంటే మీ స్ట్రగుల్స్ చెప్పాలంటే ఫస్ట్ ఏం చెప్తారమ్మా మీరు? ఫైనల్ ట్రోల్స్ చేయొద్దని అయితే చెప్పం మేడం, ఎందుకంటే వాళ్ళు చేస్తేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. చేయొద్దనే చెప్పలేము. బట్ ఏంటంటే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయకుండా, వీలు కుదిరితే కష్టాన్ని చెప్పొచ్చు కానీ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దని అయితే చెప్పగలను. హైదరాబాద్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకంటూ కొన్ని డబ్బులు నేను ఫస్ట్ వచ్చాను మేడం. జాబ్కి వచ్చినప్పుడు కొంత డబ్బు అయితే నా వెనకాల వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇల్లు అద్దె రెంట్కి తీసుకోవడం గట్టా పక్కన పెట్టేసి ఆ డబ్బులు కట్టేసాను మేడం. నా దగ్గర కొద్ది డబ్బు ఉంది మేడం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ గారిని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చాను. అంటే మేము అంత కొద్దిగా ఎక్కువే డబ్బు, మామూలుగా మిడిల్ క్లాస్ మేడం.
అయితే అక్కడ తీసుకొస్తే మా మమ్మీ కొంత డబ్బు తీసుకుని వచ్చింది. సో నాకు ఇక్కడ ఏం లేవని చెప్పి మరి కొత్త ఇంట్లో పెట్టినప్పుడు కొద్దిగా అన్నీ కొనాలి కదా మేడం, మొత్తం అన్ని కొనేసింది. మమ్మీ గారి దగ్గర కూడా డబ్బులు లేకపోతే నా దగ్గర ఫోన్పేలో ఉన్నాయి. బస్సులు బుక్ చేసేసాను, ఎక్కేసాను మేడం. సో ఎక్కేస్తే మా సులభ కాంప్లెక్స్ ఉంటాయి కదా మేడం, సులభ కాంప్లెక్స్. అక్కడ అయితే ఏమైందంటే దిగుతాం కదా మేడం, అక్కడ దిగినప్పుడు ఏంటంటే మా మమ్మీ గారు వెళ్ళారు, నేను వెళ్ళలేదు, కూర్చునిపోతే మా మమ్మీ వెళ్ళి వెంటనే వచ్చేసింది. ఈ అమ్మాయి వెంటనే వచ్చేసామంటే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారా అన్నారు. మా అమ్మగారి డబ్బులు లేవు మేడం. అప్పుడు నాకు నిజంగా అనిపించింది, అంటే పర్సులో ₹1 కూడా లేదు. మా అమ్మాయి నాకు ఖర్చు పెట్టేసింది. నేను నా మీద నమ్మకంతో నేను ఖర్చు పెడతాను కదండి, నా జోబులో డబ్బులు లేవు, ఫోన్పేలో ఉన్నాయి. సులభ కాంప్లెక్స్లో తీసుకోరు అని మా డబ్బులు పే చేయాలి, అక్కడ ఫోన్పేలు గట్ట ఏం లేవు. పైకి వచ్చేసి పర్లేదు బాబు తర్వాత చూసుకుందామని చెప్పేసి వచ్చేసింది. నాకు అనిపించింది, నా దగ్గర ₹10 కూడా లేవు నిజంగానే, నా పరిస్థితి నేను కొడుకునేనా, అసలు ఎలా చూసుకోవాలి మా మమ్మీని, అలాంటిది నా పరిస్థితి ఎలా ఉంది ఏంట్రా బాబు, మా మమ్మీని ఒక్క రేంజ్లో చూడాలి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను మేడం. కానీ అనుకోవడం అలా దేవుడు ఆ రోజు కరుణించాడేమో, ఈరోజు కొద్దిగా మీ అందరిని నాకు పరిచయం చేశాడు మేడం. అది మమ్మీని ఎప్పుడైనా ఆ రేంజ్లో చూడాలనుకుంటున్నాను మేడం నేనైతే మేడం. అది ఎలాగో మీ వైఫ్ మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు కాబట్టి మీరు మీ మమ్మీని అలాగే చూసుకుంటారని అర్థమవుతుంది. అండ్ మీరు ఏం లేకుండా, అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. తప్పకుండా మీరు బాగుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరి వల్ల అయితే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారో సో వాళ్ళ సపోర్ట్తో మీ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మరొకసారి విష్ చేస్తున్నాం. హ్యాపీ దివాళీ అడ్వాన్స్. హ్యాపీ దివాళీ. ఓకే అన్న, నువ్వు కూడా చెప్పు, మన మొత్తం మీమర్స్ ట్రోలర్స్ మొత్తం దేవుళ్ళు అంటున్నావు నువ్వు, సో వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ చెప్పు, ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పు. ప్రేక్షకులకి, మమ్మల్ని ట్రోల్ చేసే దేవుళ్ళకి, మేమ్స్ చేసే దేవుళ్ళకి, మీ అందరికీ ఒకటే అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సో మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలి, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, మీరే మా దేవుళ్ళు. మమ్మల్ని ఆదరించే ప్రేక్షకులందరికీ, అలానే సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, మెయిన్గా ట్రోలర్స్ మేమర్స్కి, మా ఛానల్ తరపు నుంచి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. దీపాలతో ఎంత వెలుగైతే ఉంటుందో మీ జీవితాలు కూడా అంత వెలుగు ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో వెంటనే ఇంటర్వ్యూ అనగానే వచ్చారు. అండ్ ఇంకొకటి, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ స్థాయి దాకా వచ్చారు. సో ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీరు ఏదైతే మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్లే మీరు ఈరోజు వీడియోలు చేస్తున్నారు, చాలా మంది లక్షల్లో మీకు ఇన్కమ్ వస్తుంది అంటున్నారు, అసలే ఇన్కమ్ లేదని చెప్పి అంటున్నారు మీరు. కానీ ఇన్కమ్ లేదని చెప్పండి, అబద్ధం చెప్పండి, లేదని చెప్పండి మేడం. మరీ ఓవర్గా 5 లక్షలు 6 లక్షలు అంటే వేసినోడికైనా అది ఉండాలి మేడం. 5 లక్షలు 6 లక్షలు అంటే లేదని చెప్పండి మేడం. అలాంటివి మాట్లాడను కానీ లేదని చెప్పను. అదైతే పర్ఫెక్ట్, అదైతే నేను చెప్పగలను. అంతేగాని 5 లక్షలు 6 లక్షలు అంటే అసలు ఇక్కడికే రాకపోదు, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మొత్తం లాగేస్తారు. సో ఇక్కడికే రాకపోదు నేను మొత్తం లాగేస్తాను. నేను అది ప్రాక్టీస్ చెప్తాను మేడం, నాకు రాదు కాబట్టి నేను వచ్చి డేరింగ్ గా చెప్పగలుగుతాను ఇక్కడ. అది మేడం, అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.